ఎండోస్కోపీ పరీక్ష అంటే ఏంటి? ఎండోస్కోపీకి సింప్టమ్స్ అంటే వాళ్ళకి ఉన్న లక్షణాలు. కడుపుబ్బరం, కడుపులో నొప్పి, తేపులు రావటం, కడుపులో మంట అనే ఎటువంటివి ఉన్నా సరే ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోవాలి అనుకున్నప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి పేషెంట్ కలిసినప్పుడు ఎండోస్కోపీ పరీక్ష రాస్తారు. ఆ ఎండోస్కోపీ పరీక్షలో ఏమేమి చూస్తారు? ఏ ఏ భాగాలు? అనేది ఇప్పుడు మేము చెప్పబోతున్నాం. ఇది ఎండోస్కోపీ థియేటర్. ఎండోస్కోపీ పరీక్ష చేసే గది. ఎండోస్కోపీ పరీక్ష ఇది పేషెంట్ నోట్లో నుంచి ఎండోస్కోపీ ట్యూబ్‌తో దానికి కెమెరా ఫిక్స్ చేసి ఉంటది. అది చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటది ఆ ట్యూబు. ఈ నోట్లో నుంచి ఇట్లాగా ఇది అన్నవాహిక. అంటే గొంతు దగ్గర నుంచి కిందకొచ్చేటప్పుడు మన ఫుడ్ పైప్ అంటారు. అన్నం తిన్నప్పుడు ఇది అన్నవాహిక. దీనిలో నుంచి వచ్చి ఇక్కడి నుంచి పొట్ట భాగంలోకొస్తది. ఇదంతా పొట్ట భాగం. దీని దగ్గర నుంచి చిన్న పేగులోకి డియోడనమ్ సెకండ్ పార్ట్ ఇక్కడి వరకు ఈ ఎండోస్కోపీ పరీక్ష చేయబడుతుంది. కొలనోస్కోపీ అనే పరీక్ష కూడా ఈ గదిలోనే చేయబడుతుంది. కొలనోస్కోపీ అంటే విరోచనం పేగు పరీక్ష చేయటం. అది కింద నుంచి చేస్తారు. విరోచనం వచ్చే ద్వారం నుంచి ఇక్కడి నుంచి ఇదంతా విరోచనం పేగు. ఇక్కడి నుంచి చిన్న పేగు లోపలికి ఎంటర్ అయ్యే వరకు ఇక్కడి వరకు పరీక్ష చేస్తారు. దీన్ని కొలనోస్కోపీ ప్రొసీజర్ అంటారు. కొలనోస్కోపీ పరీక్ష ఎందుకంటే విరోచనంలో రక్తం పడటం, బంక పడటం, ఎక్కువగా విరోచనాలు అవ్వటం, అసలు విరోచనం కాకపోయినా సరే కింద పొట్ట భాగంలో కింద భాగంలో కడుపులో నొప్పి ఉన్నా సరే ఈ పరీక్ష చేయబడుతుంది. కొలనోస్కోపీ అనే పరీక్ష. ఇది ఎండోస్కోపీ గది. పేషెంట్ వచ్చినప్పుడు ఈ ఎండోస్కోపీ పరీక్షకి ఈ గదిలో ఎడమ చేతి వైపు తిప్పి పడుకోబెడతాం పేషెంట్‌ని. ఏమి తినకుండా రావాలి. ఏమి తినకూడదు, తాగకూడదు. పడుకోబెట్టి మానిటర్ కనెక్ట్ చేస్తాం ఇది. పేషెంట్‌కి అక్కడ మానిటర్ వైటల్స్ అన్నీ చూస్తాం. అంటే బీపీ, పల్సు, హార్ట్ రేట్ ఎట్లా ఉంది అంతా చూసి వాళ్ళకి కట్టించిన పళ్ళు ఏమైనా ఉన్నాయేమో అని అడుగుతాం. ఎందుకంటే కట్టించిన పళ్ళు ఉన్నప్పుడు అవి రిమూవ్ చేసేయాలి, తీసేయాలి. అవి ఉన్నప్పుడు మేము ఎండోస్కోపీ చేసినప్పుడు ఆ కట్టించిన పళ్ళు లోపలికెళ్ళే అవకాశం ఉంటది. ఆ తర్వాత వాళ్ళని ఏమన్నా తిన్నారా, కట్టించిన పళ్ళు ఉన్నాయని అడిగిన తర్వాత ఇది లోకల్ అనస్థీషియా అంటారు. అంటే గొంతు మొద్దుబారటానికి. ఆ ట్యూబ్ ఎళ్ళేటప్పుడు కొంచెం నొప్పి తెలియకుండా ఉండటానికి ఇది స్ప్రే చేస్తాం. ఒక 2 పఫ్స్ ఇస్తాం అనమాట. 2 సార్లు స్ప్రే చేసిన తర్వాత అప్పుడు డాక్టర్ గారు ఎండోస్కోపీ పరీక్ష చేస్తారు. ఇది ఎండోస్కోపీ ట్యూబు. దీనికి కెమెరా ఫిక్స్ చేసి ఉంటది. ఇట్లాగా మనం ఏది చేసినా సరే ఈ మానిటర్‌లో కనిపిస్తది. ఇప్పుడు నోట్లో నుంచి మొత్తం ఇట్లాగా పళ్ళ దగ్గర నుంచి మొత్తం గొంతు, అన్నవాహిక, పొట్ట భాగం, పొట్ట భాగంలో 3 భాగాలు చూస్తారు. చిన్న పేగులోకెళ్ళి డ్యూయోడనమ్ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ చూస్తారు. అంతవరకు చూస్తేనే ఎండోస్కోపీ. ఆ పరీక్ష చేస్తారు. ఆ పరీక్షలో ఇట్లాగా ఏమన్నా లేజన్స్ ఉన్నా సరే ఇట్లా కనిపిస్తాయన్నమాట. ఇవి కణితులు. ఇట్లా కనిపిస్తాయి. ఏదున్నా సరే దీనిలో నుంచి ఎండోస్కోపీ ద్వారా అది కూడా తీయబడుతుంది. ఆపరేషన్ లేకోకుండా. అది బయాప్సీకి పంపిస్తాం. ముక్క పరీక్షకి పంపిస్తాం. అంటే అదేమన్నా క్యాన్సర్‌కి సంబంధించిందా? లేదంటే నార్మల్ కణితేనా అని తెలుసుకోవటానికి ముక్క పరీక్షకు కూడా పంపిస్తాం. అది కూడా దీనిలో నుంచి చేయటానికి అవకాశం ఉంటది. ఆ తర్వాత పేషెంట్ నోట్లోంచి తీసిన తర్వాత ఇక్కడ మేము ఈ సొల్యూషను ఏ రోజుకి ఆ రోజే ప్రిపేర్ చేసుకుంటాం. దీన్ని ప్రీ క్లీనింగ్ అంటారు. పేషెంట్ నోట్లోంచి తీయగానే దీని మీద స్కోప్ మీద అంటుకున్న ఉమ్ము లాంటిది, రక్తపు మరకలు లాంటియి ఏదన్నా ముక్క పరీక్షకు తీసినప్పుడు అవన్నీ అంటుకొని ఉంటాయి కాబట్టి దీనిలో ఇలా పెట్టి ప్రీ క్లీనింగ్ ఇక్కడ సక్షన్ అదంతా కనెక్షన్ చేసుకుంటాం. ఇట్లా క్లీన్ చేసుకొని మొత్తం గాజు తీస్తాం. ఇదంతా ఒక 2 నిమిషాల్లో ఇక్కడ మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ పేషెంట్ నోట్లోంచి తీసిన వెంటనే ఇదంతా క్లీన్ చేసి మొత్తం చెక్ చేసుకుంటా. ఇక్కడ కూడా సక్షను మళ్ళీ ఎయిర్ వస్తుందా, వాటర్ వస్తుందా అంతా మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఇదంతా రిమూవ్ చేసి ఇది చాలా కాస్ట్లీ ఎక్విప్‌మెంట్ అండి. హ్యాండిల్ చేసే విధానం గూడా అది చాలామంది సీనియర్ టెక్నీషియన్స్‌కే వస్తది. అందుకని దీన్ని చాలా జాగ్రత్తగా ఫోల్డ్ చేసి ఈ బాక్స్‌లో పెట్టాలి. ఎట్లా పడితే అట్లా పెట్టకూడదిది.
ఇది యూజ్డ్ ట్రే అంటారు. పేషెంట్ నోట్లోంచి తీసిన వెంటనే స్కోపు ఆ టబ్‌లోనే పెట్టి తీసుకెళ్ళాలి. చేత్తో హ్యాండిల్ చేసుకుంటూ తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే మనకి ఇన్ఫెక్షను కింద పడితే గూడా డ్యామేజ్ అవుతుంది స్కోపు. అది 10,00,000 పైన ఉంటది. 10,00,000 పైన. అందుకని చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఇదంతా అయిన తర్వాత స్టెరిలైజేషన్ రూమ్‌కి షిఫ్ట్ అవుతుంది ఆ బాక్స్. ఇందాక అక్కడ ఎండోస్కోపీ పరీక్ష చేసిన గదిలో పరీక్ష అయిపోయిన తర్వాత స్కోపు స్టెరిలైజేషన్ రూమ్‌లోకొస్తది. స్టెరిలైజేషన్ రూమ్ అంటే స్కోప్ క్లీన్ చేసే గది. దీనిలో ఫస్ట్ స్కోప్ ఇక్కడికొస్తది ఈ టబ్‌లో. దీనిలో నుంచి తీసిన తర్వాత 27 స్టెప్పుల వారీగా ఈ స్కోప్‌ని క్లీనింగ్ ప్రాసెస్ ఉంటది. ఫస్ట్ మళ్ళీ ఈ స్టెరైల్ వాటర్‌లో క్లీన్ చేస్తాం. దీనిలో గూడా సొల్యూషన్ ఉంటది. ఎంజైమాటిక్ సొల్యూషన్ అనేది వాడతాము. దీనిలో ఒక 5 నిమిషాలు క్లీన్ చేస్తాం స్కోపు. తర్వాత స్కోప్ లీకేజ్ టెస్ట్ చేస్తాము. ప్రతి స్కోప్ లీకేజ్ టెస్ట్ చేసిన తర్వాతే క్లీనింగ్ చేయాలి. ఎందుకంటే ఏమన్నా అక్కడ పళ్ళ ఘాట్లు గాని, మేము ఫోర్సెప్స్ తీసినప్పుడు, మొక్క పరీక్షలు తీసినప్పుడు అవేమన్నా గుచ్చుకుపోయినా సరే, ఏమన్నా చిన్న చిన్న రంధ్రాలు పడినప్పుడు లీక్ అనేది ఉంటే స్కోప్ అంతా డ్యామేజ్ అయిపోతది ఈ షింక్‌లో పెట్టినప్పుడు. అందుకని ఫస్ట్ లీకేజ్ టెస్ట్ చేసిన తర్వాత స్కోప్ దీనిలో ఎంజైమాటిక్ సొల్యూషన్‌లో 5 నిమిషాలు క్లీన్ చేసిన తర్వాత ఈ స్కోప్ కనెక్టర్స్, స్కోప్ బడ్డీ అంటారు దీన్ని. స్కోప్‌కి మొత్తం ఈ కనెక్టర్స్ అన్నీ కనెక్ట్ చేస్తాం ఇవి. కనెక్ట్ చేసి ఇది టైమ్ సెట్ చేసి ఉంటది. ఈ మిషన్ ఆన్ చేసిన తర్వాత మొత్తం అదే ఛానెల్స్ అన్నీ క్లీన్ చేసుకుంటది. ఇది సైడెక్స్. ఇదే మెయిన్ మనకి స్కోప్ క్లీనింగ్ మొత్తం. ఈ సైడెక్స్‌లో 20 మినిట్స్ ఉంచాలి. 20 నిమిషాలు కంపల్సరీగా స్కోపు క్లీనింగ్ అవ్వాలి. ఆ మిషను సెట్ చేసుకుంటాం టైమ్ అంతా. అదే క్లీన్ చేస్తది. దీనిలో 20 నిమిషాలు ఉంచి 20 నిమిషాలు మాకెట్లా తెలుస్తదంటే ఈ టైమర్ వలన తెలుస్తది. ఇది 20 మినిట్స్ 20 నిమిషాలు టైమర్ ఫిక్స్ చేసుకుంటాం. ఇది. ఇది 20 నిమిషాలు అవ్వగానే బెల్ రింగ్ అవుతుంది. రింగ్ అయిన తర్వాత 20 నిమిషాలు అయిపోయిందని చెప్పేసి, ఆ తర్వాత స్కోప్ మళ్ళీ దీనిలో నుంచి తీసి ఇది స్టెరైల్ వాటర్, ఆరో వాటర్. దీనిలో మళ్ళీ మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ మళ్ళీ ఈ స్కోప్ బడ్డీ కనెక్టర్స్ అన్ని దీనిలో కనెక్ట్ చేస్తాం. ఈ ట్యాప్ వాటర్‌తో మొత్తం ఇట్లాగా తీసుకొని మళ్ళీ ఫ్లష్ ఇచ్చుకొని మొత్తం దీనిలో కూడా ఒక 10 మినిట్స్ క్లీనింగ్ ప్రాసెస్ ఉంటది. అన్ని ఛానల్స్‌లోకి ఆ వాటర్ అంతా ఎళ్తది. ఎళ్ళిన తర్వాత మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ప్రతి స్కోపు క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఎయిర్ గన్‌తో మొత్తం ఛానల్స్ అన్నీ మొత్తం డ్రై చేయాలి. అంటే ఏదైనా సరే తడి అనేది ఉండకూడదు ఆ స్కోప్‌లో. మొత్తం బాగా డ్రై అయిపోవాలి. అంటే ఎండిపోయినట్టు అయిపోవాలి. ఏదైనా సరే కొంచెం తడున్నా సరే మనం అది తీసుకెళ్ళి స్టోరేజ్ రూమ్‌లో పెట్టడానికి వీల్లేదు. మొత్తం ఫంగస్ వచ్చేస్తది. ఇదంతా డ్రై అయిన తర్వాత, ఆ తర్వాత ఇది ఐసోప్రొపైల్ ఆల్కహాల్‌లో ఇది సక్షన్ చేస్తాం దీన్ని స్కోపు. ఇది ఫ్లష్ ఇస్తాము. ఇది అయిపోయిన తర్వాత మొత్తం మళ్ళీ డ్రై గాస్ తీసుకొని ఆ స్కోప్ అంతా డ్రై గాస్ పీస్‌తో మళ్ళీ క్లీన్ చేసుకొని అప్పుడు ఇది స్టెరైల్ ట్రే. అంటే మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇంకా స్టెరైల్ ట్రేలో దీనిలో పెడతాం స్కోప్. ఈ స్కోప్ పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ నెక్స్ట్ కేస్‌కి ఈ స్కోప్ రెడీ అవుతుంది. ఈలోపు ఇంకొక స్కోప్ మనకి అట్లాంటి ఎండోస్కోపీలు 4 ఉన్నాయి. కొలనోస్కోపీలు 4 ఉన్నాయి. 4 స్కోప్‌లు ఉంటాయి కాబట్టి మాకు రన్నింగ్‌లో ప్రాసెస్ అంతా జరుగుతూనే ఉంటుంది. ఈ స్కోప్ మళ్ళీ స్టెరైల్ అయ్యేలోపు ఇంకో స్కోప్ వస్తది యూజ్డ్ ట్రేలోని. అట్లా ఇట్లాగే 27 స్టెప్పులతో మనం ఈ స్కోప్ ప్రాసెసింగ్ అంతా జరిగిన తర్వాతే బయటికెళ్ళిద్ది. లాస్ట్‌లో ఈ స్కోప్‌లన్నీ అయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే ఆ స్కోప్‌లన్నీ డ్రై చేసి బయట హాల్‌లో స్టోరేజ్ ఏరియా ఉంది. అక్కడ స్టోర్ చేస్తామనమాట స్కోప్‌లన్నిటిని. అత్యున్నత ప్రమాణాలతో ధీటుగా ఈ నాగార్జున హాస్పిటల్‌లో ఈ ఎండోస్కోపీ సేవలు మేము అందిస్తున్నాము. ఆహ్, లాస్ట్ ఫిబ్రవరి 22వ తారీఖున రాష్ట్రంలో ఎవరికీ రాని ఈ సర్టిఫికేట్ ఎండోసేఫ్ అనే సర్టిఫికేటు ఈ ఏపీ మొత్తంలో ఈ నాగార్జున హాస్పిటల్‌కి ఒక్కదానికే ఈ ఎండోస్కోపీ సర్టిఫికేట్ వచ్చింది. గత 32 ఏళ్లుగా ఈ నాగార్జున హాస్పిటల్ కానూరు, విజయవాడ నాగార్జున హాస్పిటల్‌లో ఎండోస్కోపీ ఇంతే సక్సెస్‌ఫుల్‌గా మేము పేషెంట్‌లకి మంచి అత్యున్నతమైన వైద్యాన్ని అందించాము. అందరూ చాలా బాగా రికవరీ అయ్యి హ్యాపీగా వెళ్ళారు.